అన్యాంగ్సేయో, హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ పన్నీర్ మసాలా గ్రేవీ. ఈ రెసిపీని బగారా రైస్, జీరా రైస్, ఇంకా చపాతీ, పరాటాలకి తింటే చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేగనివ్వాలి. నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ పీసెస్ని ఇలా ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కర్రీ చేయడం ఒకవేళ లేట్ అవుతుంది అని అనిపించినప్పుడు ఈలోపు మనకి పన్నీర్ పీసెస్ డ్రై అవ్వకుండా అలాగే గట్టిపడకుండా ఉండాలి అంటే మీకోసం ఒక చిన్న చిట్కా. అదేంటంటే ఇలా పన్నీర్ పీసెస్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఐస్ వాటర్లో యాడ్ చేసేసుకోండి. అలా చేయడం వల్ల పీసెస్ అన్నీ మెత్తగా ఉండిపోతాయి. ఇలా పన్నీర్ పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇంకా కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని ఇలా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుందాం. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ని పీసెస్గా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ని కాసేపు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని తర్వాత లిడ్ కవర్ చేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే టొమాటోస్ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అవుతున్న టైంలో ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. పన్నీర్ గ్రేవీ మనకి తిక్కగా రావాలి అంటే కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కోసం ప్రిపేర్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోయాయి అంటే తర్వాత కర్రీ మనకి ఈజీగా అయిపోతుంది. టొమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయాయా లేదా ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జార్లో వేసుకొని ఒకసారి అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అది కాస్త వేడెక్కగానే అందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అలాగే చిటికెడు పసుపుని వేసుకొని కాసేపు ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ అంతటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఇలా కలుపుకోవాలి. లిడ్ కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, మసాలా పౌడర్ అలాగే సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా గరిటతోటి ఇలా కలుపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా బాగా పైకి తేలుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ క్వాంటిటీ ఎంత వేసుకోవాలో కర్రీలో యాడ్ చేసేటప్పుడే ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు లిడ్ కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో మనం కొత్తిమీర ఇంకా కరివేపాకుతోటి గార్నిష్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే డెలిషియస్ పన్నీర్ గ్రేవీ మసాలా మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.